వెల్కమ్ టు రాజనీతి. రాజధాని అమరావతి తొలి దశలో 31,400 ఎకరాలను రైతులు భూ సమీకరణ కింద ఇచ్చారు. దాదాపుగా ఇంకో 2,000 ఎకరాల దాకా ఇవ్వాల్సి ఉంది. ఇందులో ఎక్కువ భాగం ఇవ్వని వాళ్ళంతా కూడా పెనుమాక, ఉండవల్లి గ్రామాల పరిధిలో వాళ్ళు. ఈ గ్రామాల రైతులు ముందు నుంచి పూలింగ్కి వ్యతిరేకంగా ఉన్నారు. అక్కడ ఉన్న రకరకాల కారణాలు ఉన్నాయి, రాజకీయ కారణాలు ఉన్నాయి, అలాగే ఆ భూములకు ధరలు ఎక్కువగా ఉండటం, ఇవన్నీ కూడా వీటి మూలంగా వాళ్ళు ఇవ్వలేదు. రాజధానిలో మిగతా గ్రామాల భూములతో పోలిస్తే ఈ గ్రామాల భూములకు విలువ ఎక్కువ కాబట్టి ఎక్కువ కాంపెన్సేషన్ ఇవ్వాలని కొంతమంది కోరుతున్నారు. మరి కొంతమంది ఏమో అసలు ఇవ్వటానికి ఇష్టపడలేదు. అలాగే ఇంకొన్ని గ్రామాలు ఉన్నాయి, కురగల్లు, నేలపాడు, రాయపూడి లాంటి గ్రామాల్లో కూడా కొద్దిమంది రైతులు పూలింగ్కి ఇవ్వలేదని చెప్తున్నారు. ప్రభుత్వం రాజధాని నిర్మాణంలో భాగంగా రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈ ఇవ్వని భూములు ఏవైతే ఉన్నాయో వాటిని భూసేకరణ చట్టం ద్వారా సేకరించాలని నిర్ణయించింది. భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది కొన్ని భూములు స్వాధీనం చేసుకోవడానికి. ఈ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కొంతమంది రైతులు మెత్తబడ్డారు. ఇంకొంతమంది రైతులేమో జగన్మోహన్ రెడ్డిని ఆశ్రయించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. ఈ కలిసిన వాళ్ళలో ఎక్కువ మంది వైసీపీ కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రైతులు. జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తాను మళ్ళీ అధికారంలోకి వస్తే 2029లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తాను, అధికారంలోకి వస్తే అమరావతిని ఆపేస్తానని చెప్పారు. అమరావతిలో నిర్మాణ పనులన్నీ ఆపేస్తాను, రైతులు కనుక అడిగితే వాళ్ళ భూములు వాళ్ళకి వెనక్కి ఇచ్చేస్తా అన్నాడు. తన ప్రయారిటీ మావిగనని చెప్తూ గుంటూరు నుంచి మచిలీపట్నం వరకు హైవే వెంబడి 110 కిలోమీటర్ల మేర రాజధాని నిర్మిస్తానని తన మనోభావాన్ని స్పష్టంగా చెప్పేశారు. ఈ భూసేకరణ నోటిఫికేషన్ మీద న్యాయ పోరాటం చేద్దామన్నారు. ఈ న్యాయ పోరాటానికి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో లీగల్ టీంని ఏర్పాటు చేశారు. జగన్తో జరిగిన సమావేశంలో నేలపాడు గ్రామానికి చెందిన అశోక్ అనే రైతు పార్టిసిపేట్ చేశారు. ఆయన మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డితో ఏం మాట్లాడాడంటే, నేలపాడులో నేను ఒక్కడే భూమి ఇవ్వలేదు, అందరూ ఇచ్చేశారు, రాజధానికి భూమి ఇవ్వనందువల్ల నన్ను వేధిస్తున్నారని కూడా ఆయన జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. నా పొలాల్లో నేను వ్యవసాయం చేసుకుంటున్నాను, నేను ఇవ్వలేదని చెప్పారు. కానీ ఆశ్చర్యకరంగా ఆ మర్నాడే ఆయన సిఆర్డీ అధికారులను కలిసి తన భూములను ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చేశాడు. 12 ఏళ్లుగా రాజధాని కోసం భూములు ఇవ్వను అని భీష్మించుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డితో సమావేశం తర్వాత అనూహ్యంగా ప్రభుత్వానికి భూమిని అప్పచెప్పారు. ఇప్పుడు తన పరిధిలో ఉన్న భూమి, అలాగే తన బంధువులకు సంబంధించిన భూమి కూడా ఉంది, అది కూడా మర్నాడు ఇస్తానని చెప్పాడు. జగన్తో సమావేశం అయ్యాక ఇప్పటిదాకా రాజధానికి భూములు ఇవ్వడానికి ఇష్టపడని రైతుల్లో కొంతమంది పునరాలోచన చేస్తున్నట్టు చెప్తున్నారు. ఏంటి ఆశ్చర్యకరమైన మార్పు అంటే, జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వస్తే రాజధాని ఆపేస్తానని చెప్పటం, తన ప్రయారిటీ మావిగనని చెప్పటం, ఇది 29 గ్రామాల రైతుల్లో ఆందోళనకు కారణమైంది. సిఆర్డీఏతో వాళ్ళకున్న సమస్యలు చెప్పుకుందామని జగన్ దగ్గరికి వెళ్ళారు వాళ్ళు. అలాగే మాకు మెరుగైన కాంపెన్సేషన్ ఇస్తే ఇద్దామనే ఉద్దేశంతో ఆ రకంగా ఒత్తిడి తీసుకొద్దామని జగన్ దగ్గరికి వెళ్ళారు వాళ్ళు. కానీ ఆయన వాళ్ళ సమస్యల పరిష్కారానికి తోడ్పడకుండా అమరావతి వేస్ట్, అమరావతి ఆపేసి మావిగని కడతానంటంతో రైతుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది. అమరావతి ఆగిపోతే అసలుకే మోసం వస్తుందని కొంతమంది పునరాలోచనలో పడ్డారు. అమరావతి లేకపోతే తమకు, తమ భూములకు విలువ లేకుండా పోతుంది, అమరావతి ఉంటేనే తాము డిమాండ్ చేసే పరిస్థితిలో ఉంటామనేది వీళ్ళ ఆలోచన. అందుకే జగన్మోహన్ రెడ్డితో మీటింగ్లో మాట్లాడిన రైతు అశోక్ ఆ మర్నాడే, మీటింగ్ అయిపోయిన మర్నాడే పూలింగ్ కోసం ముందుకు వచ్చాడు. జగన్ రైతులతో సమావేశం పెట్టుకుని ఆ రకంగా కొంతమంది మనసు మార్చి రాజధానికి సహకరించాడని చెప్పొచ్చు. అమరావతి ఉంటేనే వీళ్ళ డిమాండ్లకి బలం ఉంటుంది. పైగా వీళ్ళకి లీగల్ అసిస్టెన్స్ ఇవ్వడానికి టీమ్ హెడ్గా పొన్నవోలు సుధాకర్ రెడ్డిని పెట్టడం కూడా బ్యాక్ ఫైర్ అయింది అంటున్నారు. పొన్నవోలు సామర్థ్యం మీద చాలామందికి నమ్మకాలు లేవు. ఇంకో విషయం ఏంటంటే, కోర్టులో వీళ్ళ వాదన నిలబడే అవకాశం లేదు. 2013 భూసేకరణ చట్టాన్ని సవాల్ చేస్తే కోర్టులు అంగీకరించవు, కొట్టేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. భూసేకరణ చట్టం ప్రకారం భూములు తీసుకున్నప్పుడు ప్రభుత్వం ఆ ఏరియాలో రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉందో దానికి 3 రెట్లు అదనంగా పే చేస్తారు. కానీ మార్కెట్ వాల్యూ ఇవ్వరు. దానివల్ల తీవ్రంగా నష్టపోతారు. దానికంటే పూలింగ్లో ఇస్తే వాళ్ళ గ్రామాల పరిధిలోనే రిటర్నబుల్ ప్లాట్స్ వస్తాయి కాబట్టి ఇప్పుడున్న ఎకరం ధర ఎంతైతే ఉందో మార్కెట్ వాల్యూ, దానికి దగ్గరగా వచ్చే అవకాశం ఉంటుంది. పొన్నవోలు నమ్ముకుని పోరాటం చేసే కంటే ఇవ్వటమే బెటర్ అనే అభిప్రాయానికి వచ్చి ఉంటారని సోషల్ మీడియాలో పొన్నవోలు మీద వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు. కాకపోతే
దానికంటే కూడా జగన్మోహన్ రెడ్డి అమరావతిని ఆపేస్తానని చెప్పడమే వీళ్ళని ఎక్కువగా భయపెట్టింది. అందుకే వెనక్కి తగ్గుతున్నారు. ఈ పరిస్థితుల్లో సిఆర్డీఏ అధికారులు, మంత్రి నారాయణ మరింత శ్రద్ధ చూపించి రైతులతో నెగోషియేట్ చేస్తే ఇంకొంతమంది రైతులు భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. Like, share and subscribe to Rajaniti channel.